రాష్ట్రం మొత్తం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిపించారంటే ఈరోజు తల ఎత్తుకొని తిరుగుతున్నానంటే మా కార్యకర్తల వల్ల నేను తల ఎత్తుకొని తిరుగుతున్నానని చెప్పేసి రాష్ట్రం మొత్తం తెలియజేస్తున్నా. మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఎక్కడ పెట్టినా శివప్రసాద్ రెడ్డి కన్నా సుబ్బారెడ్డి గారు అంటారు. బూచేపల్లి వస్తే సుబ్బారెడ్డి తప్ప ఇంకే పేరుకుతున్నాడు. బూచేపల్లి సుబ్బారెడ్డి గారి మీద ప్రేమ, అమ్మ మీద ప్రేమ. ఈ ప్రాంతంలో సుమారుగా 20 సంవత్సరాలు రాజకీయం చేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేతనైన వరకు కృషి చేస్తూ మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ అందరి కార్యకర్తలు కలుపుకొని పోతున్నాం. కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్లో ఎన్ని ఈవీఎంలు తేడా చేసినా కూడా ఈవీఎంలు కూడా అధిగమించి మా శివ ఈసారి పోటీ చేశాడు. మా రక్తమైన కాలం పోసి మా శివుని గెలిపించాలని చెప్పేసి మా జగన్మోహన్ గారు శివుని సీడించాడు. 100% గెలిపించాలని చెప్పేసి నా గెలుపులో అడుగు వేసి కష్టపడిన ప్రతి కార్యకర్తలకు మరీ నమస్కారాలు. ఇందాక ఇప్పుడు చూస్తా ఉన్నా, నన్ను గెలిపించారంటే ఒక ఆయన మీసం కూతున్నాడు. మీరందరూ మీసాలతో వేరుకే నేను గెలిచిన ఆయన గెలిచేవాడు. పౌరుషం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇక్కడ తక్కువ లేదు. తగాదా కంటే వాళ్ళకన్నా ముందు మనం తగాదా ఉంటాం. కానీ కేసులు బోసులు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అందరినీ చల్లగా స్లోగా ఉండమని చెప్తున్నాం. ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ల కోసం నా కోసం కష్టపడిన బొట్లపాలెం గ్రామస్తులు ఆ రోజు కావాలని కేసులు పెడితే ఆ బొట్లపాలెం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళకు అండగా ఉండడం కోసం వాళ్ళ మీద నానా రకాల కేసులు పెట్టి స్టేషన్లో దౌర్జన్యంగా వేసి ఒక రోజు చిత్రహింసలు చేసినప్పుడు నాకు నా కార్యకర్తకి బాధ అనిపిస్తే నా సొంత కుటుంబంలో మనిషి బాధపడతాడన్న వ్యక్తం చేసి ఆ కుటుంబం కోసం ఆ కార్యకర్త కోసం అండగా ఉండడం కోసం నెక్స్ట్ రోజు ఎస్ఐ స్టేషన్ ముందు దాడి చేస్తాం, ముట్టడి చేస్తామంటే ఆ దెబ్బకు సుమారుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మొత్తం తరలి వస్తే సుమారుగా 10,000 మంది పై జనాభా వస్తారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే 500 మంది పోలీసులు పెట్టి మమ్మల్ని నా ఇంటి దగ్గర కాపులా పెట్టి కార్యకర్తలను అడ్డుకున్నప్పుడు కూడా అందరూ తప్పించుకొని మా సేవ కోసం అండగా ఉండని చెప్పేసి సుమారుగా 1000 మంది మా ఇంటికి వచ్చారంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ జగన్ మీద ప్రేమ, మా సేవ కోసం అండగా ఉంటామని చెప్పేసి నా కోసం ఉండాలంటే నిజంగా మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోవాలని చెప్పి సభాపతి తెలియజేస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ గారు మా మీద ప్రేమతో, అమ్మ మీద ప్రేమతో చెప్పి చైర్పర్సన్ ఇచ్చారు. మళ్ళా మా శివ పోయినసారి పోటీ చేయలేదు, ఈసారి 100% సిటీ అని చెప్పేసి ఆయన సీట్స్ పార్టీ మీరు అందరూ గెలిపించారు.